ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అందరూ అనుకున్నట్టుగానే వై షర్మిల గారికి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు అప్పచెప్పారండి. ఇది చాలా కాలంగా అందరూ అనుకుంటున్నది, ఎదురు చూస్తున్నది. చివరికి 16వ తేదీ డేట్ తోటి కాంగ్రెస్ నాయకత్వం నుంచి ఈ ప్రకటన వెలువడింది. కేసీ వేణుగోపాల్ గారు జనరల్ సెక్రటరీ, ఆయన ఇచ్చారు నేను డేట్ తోటి. ఏంటంటే ఆనరబుల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హ్యాస్ అపాయింటెడ్ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్. ఆనరబుల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హ్యాస్ ఆల్సో అపాయింటెడ్ గిడుగు రుద్రరాజు ద అవుట్గోయింగ్ పీసీసీ ప్రెసిడెంట్ యాజ్ స్పెషల్ ఇన్వైటీ టు ద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. సో తీసేసినందుకు గాను గిడుగు రుద్రరాజు గారికి ఒక కొత్త పదవి వచ్చిందంటే అదేమిటంటే సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఆయన స్పెషల్ ఇన్వైటీగా ఉంటారన్నమాట. సో ఏమిటి తర్వాత ఏం జరగబోతోంది వైఎస్ షర్మిలారెడ్డి గారు రాగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు ఏమీ జరగవు, అంతవరకు మాత్రం ఖాయం. అయితే మరి షర్మిలారెడ్డి గారు ఎప్పుడైతే పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరిస్తారో ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో కొంత యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా స్తబ్దుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కొంత చైతన్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆవిడ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి నిన్న. ఐ థ్యాంక్ ఆనరబుల్ ఖర్గేజీ, సోనియా గాంధీజీ, రాహుల్ గాంధీజీ ఇవన్నీ చెప్పి ఐ ప్రామిస్ టు వర్క్ ఫెయిత్ఫుల్లీ టువర్డ్స్ రీబిల్డింగ్ ద పార్టీ టు ఇట్స్ పాస్ట్ గ్లోరీ అని చెప్పారు. సో ఆవిడ మళ్ళీ పాస్ట్ గ్లోరీ తీసుకురావాలి అంటే ప్రభుత్వం మీద పోరాడాలి. ఏ ప్రభుత్వం మీద పోరాడాలి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పోరాడాలి. ఆ పోరాడే క్రమంలో ఆవిడ చాలా మరి పరుషమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం మీద, ప్రభుత్వ విధానాల మీద. సో షర్మిల గారు గతంలో అయితే తెలంగాణలో ఆవిడ రాజకీయాలు చేసినప్పుడైతే ప్రభుత్వం మీద విరుచుకుపడడానికి ఏమాత్రం కూడా సందేహించాల. పెద్ద పెద్ద నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇట్లాంటి వాళ్ళందరి మీద కూడా ఆవిడ చాలా పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేశారు. ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా షర్మిల గారు చాలా గట్టిగానే పోరాడతారు అని చెప్పి అనుకోవచ్చు. ఈ గట్టిగా పోరాడడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పార్టీకి కొంతవరకు ఇబ్బందులు వస్తాయి. ఏ స్థాయిలో ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పార్టీని ఇబ్బంది పెట్టగలదు, ఏ స్థాయిలో ఆవిడ ఈ జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించగలదు అనేవి ఇప్పుడే చెప్పడం కష్టం అండి. మరికొద్ది రోజులు అయితే కానీ ఏ స్థాయిలో ఈవిడ కార్యక్రమాలు చేపడతారు అనేది ఒకటి. ఇక చివరిగా ఏంటంటే షర్మిల గారి గురించి 2 పాయింట్స్ చెప్పుకోవాలి. ఒకటి ఏంటంటే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పిసిసికి ఒక మహిళా అధ్యక్షురాలు వచ్చారండి. అది ఫస్ట్ టైం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలకి, ఇంకా విశేషం ఏంటంటే 2 జాతీయ పార్టీలే. ఈ 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్ అలాగే బీజేపీ, ఈ రెండింటికి కూడా మహిళలే అధ్యక్షులు. బీజేపీకి ఏమో పురంధేశ్వరి గారు, కాంగ్రెస్ పార్టీకి ఏమో వైఎస్ షర్మిల గారు. తర్వాత నిన్న ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు. ఆయన కార్యక్రమాలు 2, ఒకటేమో లేపాక్షి ఆలయాన్ని సందర్శించడం, ఆ తర్వాత ఈ నాసిన్ అనేటువంటి ఒక సంస్థ, కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ ఒక ఇన్స్టిట్యూషన్ని ప్రారంభించారు. అనంతపురం జిల్లా, ఇప్పుడు సత్యసాయి జిల్లా అనుకుంటాను, పాలసముద్రంలో కట్టినటువంటి భారీ ఇన్స్టిట్యూట్ అది. ఈ సందర్భంగా సహజంగా ప్రధానమంత్రి గారు వచ్చారు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గవర్నర్ గారు ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళారండి, నజీర్ గారు. ఈ 2 ఫోటోల్లో నాకు ఇమ్మీడియట్గా అనిపించింది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఉన్నటువంటి విగ్రహాన్ని బహుకరించారు ప్రధానమంత్రి గారికి. అలాగే గవర్నర్ గారు కూడా ఇక్కడ శ్రీరాముడి విగ్రహం అనుకుంటాను బహుకరించారు. ఇద్దరూ కూడా దేవుడి విగ్రహాలనే ప్రధానమంత్రి గారికి బహుకరించారు. ఒక అధికారిక పదవుల్లో ఉన్నవాళ్ళు అసలు ఈ విధంగా దేవుడి విగ్రహాలను ఎందుకు బహుకరిస్తారు అనేది అర్థం కాని విషయం అండి. మనది సెక్యులర్ దేశం కదా. ఒక ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రాక్టీసింగ్ క్రిస్టియన్, ఇక్కడ గవర్నర్ గారేమో ఆయన ముస్లిము. ప్రాక్టీసింగో కాదో నాకు తెలియదు. ఇద్దరు వేరే మతాలకు చెందినవారు. సరే, వాళ్ళు సహృదయంతో దేవుడి విగ్రహాలు బహుకరించారు ప్రధానమంత్రి గారికి. కాకపోతే ఒక సెక్యులర్ దేశంలో గవర్నర్గా ఉన్నవారు, ముఖ్యమంత్రిగా ఉన్నవారు, ప్రధానమంత్రి గారు సందర్శనకు వస్తే దేవుడి విగ్రహాలు బహుకరించడం ఏంటి, అది కూడా ఒక మతానికి చెందినటువంటి విగ్రహాలు బహుకరించడం ఏంటి అనే ప్రశ్న వస్తుందండి. ఇప్పుడు ఎవరైనా విదేశాల నుంచి ఎవరైనా వచ్చినప్పుడు మన కల్చర్కి ప్రతిబింబంగా ఒక దేవుడి విగ్రహాన్నో ఏ విగ్రహాన్నో, అందులో ఆర్ట్ కూడా ఉంటుంది కాబట్టి, కల్చర్ ఉంటుంది కాబట్టి బహుకరిస్తే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రధానమంత్రి గారు వస్తే ఆయనకి ఈ విగ్రహాలు బహుకరించడం ఏంటి అనేది ఒక అంశం నాకు అనిపించేది. రెండవది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా ఏ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినా కూడా ఆయనది 2 విషయాలు ఉంటాయి. ఒకటి, తన ప్రభుత్వం చేసినటువంటి గొప్ప పనులు,
తాను ఏ విధంగా పేదలకు ప్రతినిధి, మిగతా వాళ్ళంతా ఏ విధంగా పెత్తందారులు అనే విషయాన్ని మాట్లాడతాడు. రెండవ పాయింట్, ఆ ప్రతిపక్షాలని నేరుగా పేరు పెట్టి మరీ విమర్శిస్తాడు. అందరినీ కూడా పేరు పేరున విమర్శిస్తాడు అధికారిక సమావేశాల్లో. ఆయన ఆ విధంగా వ్యవహరించకుండా కొంచెం హుందాగా వ్యవహరించేటువంటి అకేషన్స్ నేను చూసింది ఇదిగో ఈ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు అండి. అప్పుడు మాత్రమే ఆయన ఏదో ఆ ముఖం మీద నవ్వు ఒకటి పులుముకొని మాట్లాడవలసింది క్లుప్తంగా మాట్లాడి, అధికారిక సమావేశంలో ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడి అంతవరకు ఊరుకుంటాడు ఆయన. అదొకటి గొప్ప రిలీఫ్ అన్నమాట. ఎప్పుడైనా ప్రధానమంత్రి గారు రాష్ట్ర